మించిన ఆస్తుల వ్యవహారంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పు వల్ల నిలిచిపోయిన దర్యాప్తును తిరిగి కొనసాగించవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నుంచి 2020 వరకు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో పలువురు ప్రభుత్వోద్యోగులపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసుల్లో అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన 13 ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు గతంలో రద్దు చేసింది. విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ని ప్రత్యేక పోలీస్ స్టేషన్ గా అధికారికంగా నోటిఫై చేయలేదని అప్పట్లో ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో అనేక డీఏ కేసుల దర్యాప్తు పూర్తిగా నిలిచిపోయింది. హైకోర్టు తీర్పు వల్ల అవినీతి కేసులన్నీ టెక్నికల్ కారణాలతో కొట్టేసే ప్రమాదం ఏర్పడడంతో ఏపీ ఏసీబీ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2014 విభజన చట్టం ప్రకారం విభజనకు ముందు అమల్లో ఉన్న చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు మార్పు చేసే వరకు 2 రాష్ట్రాల్లో కొనసాగుతాయని ఏపీ తరపున న్యాయవాదుల వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా విభజనకు ముందు అమల్లో ఉన్న చట్టాలు కొనసాగుతాయని, దీన్ని లీగల్ ఫిక్షన్ గా భావించాలని స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా భావిస్తే రాష్ట్ర విభజన చట్టం ఉద్దేశమే నిర్వీర్యమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సిఆర్పిసి 1973లోని సెక్షన్ 2S కు అనుగుణంగా పాటించాలంటే తప్పనిసరిగా అధికారిక గెజెట్లో నోటిఫికేషన్ రూపంలో ప్రకటన ప్రచురించాల్సిందేనని హైకోర్టు చెప్పిన భాష్యం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2022లో జారీ చేసిన వివరణాత్మక ప్రభుత్వ ఉత్తర్వు వల్ల ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై ఎలాంటి ప్రభావం ఉండదన్న హైకోర్టు నిర్ణయం పూర్తిగా అసాధ్యమైందని, చట్టంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎఫ్ఐఆర్లను రద్దు చేయడానికే హైకోర్టు అనవసరంగా అత్యధిక శ్రమ పడిందంటూ హైకోర్టుపై సుప్రీం తీవ్ర విమర్శలు చేసింది. దీంతో అవినీతి అధికారులపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించొచ్చని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. 6 నెలల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. దర్యాప్తు సమయంలో అరెస్టులు వంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని, నిందితులు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇకపై ఈ ఎఫ్ఐఆర్లపై హైకోర్టు ఎలాంటి సవాళ్లను స్వీకరించరాదని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో హైకోర్టులో పెండింగ్ లో ఉన్న అనేక అక్రమస్తుల కేసుల దర్యాప్తు తిరిగి ప్రారంభమవుతుంది. అవినీతి నిరోధక శాఖకు సుప్రీంకోర్టు తీర్పు ఊరటగా చెబుతున్నారు.